నా ఎలా ఉందన్న పరాక్రమం? హాయ్ అన్న, నమస్తే అన్న. ముందే చెప్పాలంటే పరాక్రమం సినిమా చూసినామన్నా. నిజంగా చెప్పాలంటే సినిమా మాత్రం చూస్తుంటే ఇచ్చి పడేసినా. అసలు ఏందన్నా, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు మగర్ ఇన్ని చేసుకుంటా కూడా అన్నీ చేసి మళ్ళీ హీరో క్యారెక్టర్ చేయడం కానీ నిజంగా చెప్పాలంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలన్నా. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తాడు, ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్ అన్న. అంటే ఏ క్యారెక్టర్ మనకు అది ఉంటుంది. నాకైతే నిజంగా చెప్పాలంటే ఒక మళ్ళీ కమల్ హాసన్ గుర్తొచ్చిందన్న. అంటే ఒక కమల్ హాసన్, ఒక విక్రమ్, అంటే మన తెలుగులో అయినా ఇంత చేయడం, ముంగలు రావడం అనేది గ్రేట్ అనుకోవచ్చు. ఇంతవరకు అందరూ వచ్చారు తెలుగు హీరోస్ అని. కాకపోతే ఇన్ని క్యారెక్టర్లు చేయడం అనేది, ఒక హ్యాండిల్ చేయడం అనేది మామూలు మాట కదన్న. చేసారు, చాలామంది చేసారు, మన వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా చేసారు. కొత్త హీరో అయినా కూడా ఆయన అన్ని క్యారెక్టర్లు కూడా ముంగల్ జిల్లా పడి చేయడం కూడా మామూలు మాట కదన్న. ఒక క్యారెక్టర్ చేయాలంటే సమాజంలో ఏం జరుగుతుంది అవన్నీ చూపించాడు. అంటే కొంతమంది అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న సమాజం ప్రకారము ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇలా ఉండాలి, అంటే ఫ్యూచర్లో బాగుండాలని సినిమా తీస్తున్నాయి. ఒక మెసేజ్ మూవీ. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద డైరెక్టర్ ఎట్లా తీస్తారు, ఒక మెసేజ్ మూవీ లెక్క. ఇప్పుడు శంకర్ సినిమా తీస్తాడు, ఒక మెసేజ్ ఉంటుంది, అవినీతి అంటే ఆయన తీసే సినిమాలో ఒక పబ్లిక్కి మెసేజ్ ఉంటుంది. ఈయన కూడా ఏంటంటే పబ్లిక్లో ఒక మెసేజ్ తీసుకొస్తుంది, యూత్లో ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలని. మాంగళ్యం కూడా చాలా బాగుందన్న. చెప్పండి, అది కూడా నిజంగా సూపర్ హిట్ సినిమా. కానీ ఈ సినిమా నుంచి మంచిగా ఆయనకు పేరు వస్తుంది అన్న. నిజంగా చెప్పండి, ఒక నానిని చూసినట్టు అనిపిస్తుంది నేను చూస్తుంటే. మళ్ళీ ఒక నాని తమ్ముడు అనుకోవచ్చు నా క్యారెక్టర్లా కానీ, ఒక హీరోయిజంలా కానీ మంచి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన. ఏమన్నా ఏం ఫైట్స్ అన్న, ఒక బ్యాట్ సీన్ ఉంటే అన్న బ్యాట్వి కట్టుకొని కొడతాడు. నిజంగా చెప్పాలంటే మళ్ళీ నాకు ఒక అర్జున్ రెడ్డి అంటే ఆ ఎలివేషన్స్, ఆయన యాక్షన్ కానీ నిజంగా చెప్పాలంటే యాక్టింగ్లో చింపి ఇన్స్పిరేషన్ అన్న, తుమ్ము దులిపేసిండు. నిజంగా చెప్పాలంటే అన్న ఆల్ ద బెస్ట్ అన్న. ఈ సినిమా మీరు ఇంత బాగా తీసిన అసలు ఓలు ఊహించుకోలేదు, చాలా బాగుంది. ఇది చిన్న సినిమా, ఒక పెద్ద సినిమాలో చేసిన మీరు పెద్ద స్థాయికి ఇలా మనస్ఫూర్తి దొరుకుతున్నా. ఆల్ ద బెస్ట్ పరాక్రమం.